కీర్తనల గ్రంథం చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 50వ వచనం. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువు యెహోవా వశము. చాలు. కాబట్టి మనము దేవుని మాటల యందు నమ్మకం ఉంచాలి. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి. అక్కరతలు అయ్యానా, అవసరతలు అయ్యానా, పరిస్థితులు అయ్యాయినా కూడా మనము దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఒక్కడే దేవుడు. ఆయనే పరలోకాన్ని భూలోకాన్ని కలుగు చేసిన దేవుడు. కాబట్టి దేవుడు మా పక్షంగా పూర్ణ రక్షణ కలుగు చేసేవాడు. మనల్ని బాధించేది, మనల్ని బాధపరిచేది, మనల్ని ఇబ్బందిపరిచేది ఏదైనా సరే దేవుడు మన నుండి దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. మన నుండి తీసివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మా పక్షంగా పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. కాబట్టి రక్షించే దేవుడు. ఈ లోకములో రోగం ఉంది, ఈ లోకములో మరణం ఉంది, ఈ లోకంలో రకరకాల అపాయాలు ఉన్నాయి, ఈ లోకంలో రకరకాల కీడులు ఉన్నాయి. వాటన్నిటి నుండి ప్రభువు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. దుష్ట శక్తుల యొక్క ప్రభావము రకరకాలుగా ఉంటూ వచ్చింది. సాతాను యొక్క శోధన రకరకాలుగా ఉంటూ వచ్చింది. పరిస్థితులు ఏవైనా కూడా దేవుడు వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు, మనల్ని కాపాడి భద్రపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యము చెప్తుంది, దేవుడు మన పక్షంగా పూర్ణ రక్షణ కలుగు చెయ్యు దేవుడు. నమ్మి ప్రార్థన చేయాలి.